ఒక ప్రశాంతమైన చెరువులో చిన్న తాబేలు నివసిస్తూ ఉండేది. చెరువు కాంక్రాంతిలోకి చూస్తూ, చెరువు బయట ప్రపంచం గురించి తాబేలు ఎల్లప్పుడూ ఆసక్తిగా ఉండేది. ఒకరోజు ఉదయాన్నే తాబేలు చెరువు దగ్గర కాయలు సేకరిస్తున్న గిలకను కలుసుకుంది. వారిద్దరూ తొందరగానే స్నేహితులు అయ్యారు. గిలక తాబేలుకు అడవిలోని మహా వటవృక్షం గురించి చెప్పింది. ఆ వృక్షం పాతదైనది, తెలివైనది, చాలా సారాలు, అనేక జంతువులకు సూచనలు ఇచ్చిందట. తాబేలు వటవృక్షాన్ని చూడాలని తన కోరికను వ్యక్తం చేసింది. గిలక దానిని అడవి ద్వారా తీసుకెడతానని వాగ్దానం చేసింది. తాబేలు మరియు గిలక అడవిలోకి అడుగుపెట్టారు. అక్కడ పెద్ద పెద్ద చెట్లు, పక్షుల కిలకిలారావాలు మరియు ప్రకృతి యొక్క అందం కనిపించాయి. అడవిలో కొంత దూరం వెళ్లిన తర్వాత వారు ఒక ప్రవాహం ఎదుర్కొన్నారు. తాబేలు తొలుత వెనుకడుగు వేసింది, కాని గిలక ధైర్యం చెప్పింది. గిలక సహాయంతో తాబేలు ప్రవాహాన్ని విజయవంతంగా దాటింది. ఈ అనుభవం తాబేలుకు ధైర్యాన్ని నూరింది. కొంచెం ముందుకు వెళ్లినవారు చీకటి గుహను చూశారు. ఆ గుహలోంచి వింత శబ్దాలు వినిపించాయి. తాబేలు భయపడి గిలక చేయి పట్టుకుంది. గిలకకు తోడుగా తాబేలు ఆ గుహ పక్కన ధైర్యంగా నడిచింది. ఎలాంటి ప్రమాదం లేకుండా వారు గుహను దాటారు. అనంతరం వారు పూలతో నిండిన ఓ అందమైన పొదల ప్రాంతానికి చేరుకున్నారు. ఆ ప్రదేశం పక్షులు మరియు తేనెటీగల కిలకిలారావాలతో నిండింది. పొదల దగ్గర వారు ఒక తెలివైన గుడ్లగూబను కలుసుకున్నారు. అది వారికి మహావటవృక్షం దారి చూపింది. గుడ్లగూబ సూచనలతో వారు మహావటవృక్షం దగ్గరికి చేరడానికి ప్రయత్నం చేశారు. వారు ఎట్టకేలకు మహావటవృక్షాన్ని చేరుకున్నారు. వటవృక్షం మహిమాకరంగా కనిపించింది మరియు అనేక జంతువులకు ఆశ్రయం ఇచ్చింది. తాబేలు వటవృక్షం దగ్గర ప్రశ్నలు వేసింది. ధైర్యం అంటే ఏమిటి? ప్రపంచాన్ని ఎలా తెలుసుకోవాలి? వటవృక్షం చెప్పింది, ధైర్యం అనేది భయాన్ని లేకపోవడం కాదు, భయాన్ని ఎదుర్కోవడం. ప్రాపంచిక విషయాలను తెలుసుకోవడానికి ప్రయత్నించడం ధైర్యం. తాబేలు మరియు గిలక వటవృక్షానికి ధన్యవాదాలు చెప్పి తిరిగి వెళ్లారు. తాబేలు ఇప్పుడు ధైర్యవంతంగా మారి గిలకకు మార్గం చూపుతూ ప్రతి అడ్డంకిని సమర్థంగా అధిగమించింది. వారు చెరువుకి తిరిగి చేరుకున్నారు. ఆ రోజు అంతా అనుభవాలను తాబేలు తన సహచర తాబేలులకి వివరించింది. తదుపరి ఉదయం తాబేలు తన సాహసం గర్వంగా గుర్తు చేసుకుంది. తనకు వచ్చిన కొత్త జ్ఞానంతో చల్లగా ఉందామనిపించింది. తాబేలు తన అనుభవాలతో ఇతర తాబేలు పిల్లలకు స్ఫూర్తి ఇచ్చింది. వారు కూడా ప్రపంచాన్ని తెలుసుకోవాలనే కోరికను వ్యక్తం చేశారు. తాబేలు తన కథను చెరువు దగ్గర ఇతర తాబేళ్లకు చెప్పింది. చిన్న తాబేళ్లు కూడా ప్రపంచాన్ని అన్వేషించాలని ప్రేరణ పొందారు. తాబేలు చిన్న తాబేళ్లకు సాహసం చేయడంలో జాగ్రత్తలు మరియు ధైర్యం ఎలా పెంచుకోవాలో నేర్పింది. తాబేలు చిన్న తాబేళ్లను అడవిలో ఉన్న అందమైన పచ్చిక వైపు తీసుకువెళ్ళింది. వారు కొత్త ప్రదేశాలను ఆవిష్కరించారు. ఆ పచ్చికలో తాబేళ్లు మరియు గొట్టాల జాతి కలిసి కొత్త మిత్రత్వాన్ని ఏర్పరిచారు. ప్రయాణంలో వారు ఎదుర్కొన్న అడ్డంకులను కలిసి అధిగమించారు. జట్టు శక్తితో అంతా విజయవంతమైంది. తాబేలు మరియు చిన్న తాబేళ్లు, గొట్టాల జాతి కలిసి సాయంత్రం చెరువుకి తిరిగి వచ్చారు. అందరి ముఖాల్లో సంతోషం ఉట్టిపడింది. ఆ రాత్రి తాబేలు తన జీవితంలో వచ్చిన మార్పుల గురించి ఆలోచించింది. తన సాహసాలు దాన్ని బలంగా మరియు జ్ఞానవంతంగా మార్చాయి. తాబేలు భవిష్యత్తు సాహసాలపై ఆశతో చూసింది. స్నేహితుల సహాయంతో ధైర్యం ఉన్నప్పుడే ఏదైనా సాధ్యమే అని తెలుసుకుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.